షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు తెలియపరుస్తున్నాము. ఈ దిన కృపా వాక్యము చూసుకుందాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. పరలోకపు తండ్రి ఒక గొప్ప వాగ్దానమును యెరూషలేమునకు ఇస్తున్నాడు. ఏమని ఈ వాగ్దానం అట? ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడట యెరూషలేముకు చుట్టూ. అది ఎప్పుడు సంభవించబోతున్నది? ప్రకటన గ్రంథంలో మనకి ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే ఆయన తన ప్రజలకు ఆయన తోడుగా ఉండి బలపరుస్తూ ఆయన మందిరాన్ని కట్టింపజేస్తాడు సొలొమోను రాజు గారి ద్వారా. సొలొమోను రాజు గారు మరి ఆ యొక్క యెరూషలేము చుట్టూ ప్రాకారములు కట్టిస్తాడు, మందిరం చుట్టూ ప్రాకారములు కట్టిస్తాడు. కానీ వారు ఆయనకు విధేయులు కానప్పుడు, వారు అవిధేయులైనప్పుడు వారిని చెరకప్పగించాడు. బబులోను రాజు వచ్చి ఆ యొక్క ప్రాకారమును కూల్చివేశాడు. ఆయన అగ్ని ప్రాకారము ఉండవలసిన ఆయన శత్రులకు అప్పగించాడు. కానీ బబులోను దేశం ముందు ఆ భక్తులు నీతిమంతులు ముగ్గురు, హనన్యా, అజర్యా, మిషాయేలు, వారు అగ్నిగుండములో వేయబడినప్పుడు ఆ పరలోకపు తండ్రి తన దూతను పంపించి, 4వ వ్యక్తిగా దూతను పంపించి వారికి చల్లటి వాతావరణం ఏర్పాటు చేశాడు. పరిశుద్ధుల రాజేమో ఏడంతలో దాన్ని మండిస్తే పరలోకపు తండ్రి చల్లటి వాతావరణం అనగా పరిశుద్ధులారా ఆయన నామములో ముద్రించబడిన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న ఎలోహిం బిడ్డలారా, మన చుట్టూ కూడా ఆయన పరిశుద్ధాత్మను కంచె వేసి కాపాడుతాడు, అగ్ని ప్రాకారంలో ఉంచుతాడు. ఎప్పుడు అనగా మనం నీతిని యథార్థతను వదలకుండా ఉన్నప్పుడు, ఆయన యందు నమ్మకం వచ్చినప్పుడు. కాబట్టి ఈ వాగ్దానం ఎప్పుడు ఆయన నెరవేర్చబోతున్నాడు? ఈ జకర్యా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న వాగ్దానమును ఆయన 1000 పరిపాలనలో మరి ఏ ప్రాకారంలో అవసరం లేదట. ఇంకా ఎందుకనగా వారిని తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తర నుంచి, దక్షిణం నుంచి రప్పించి ఆ యొక్క దేశం యొక్క బౌండరీస్ విస్తరింపజేయబోతున్నాడు. పరలోకపు తండ్రి గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. మరి ఏ ప్రాకారంలో అవసరం ఉండదు, ఆయనని తన దూతలను అగ్ని ప్రాకారముగా ఉంచబోతున్నాడు. అదేవిధంగా బిడ్డలారా, నీ చుట్టూ కూడా నిన్ను ముట్టకుండా, తన బిడ్డను ముట్టే వారు కనుగుడ్డును ముట్టే వారు సమానం ఎంచుతాడు. కాబట్టి నిన్ను ముట్టకుండా తన అగ్ని ప్రాకారమును, పరిశుద్ధాత్మను నీకు కంచె వేసి కాపాడుతాడు. కాబట్టి ఆ విధమైన కృప పరమ తండ్రి నీకును నాకును అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, మా పితరులకు మీరు అగ్ని ప్రాకారంలో ఉన్నారు. ఇదిగో నాయన, మళ్ళీ మా చుట్టూ కూడా మీ పరిశుద్ధాత్మను కంచె వేసి మాకు అగ్ని ప్రాకారములుగా ఉంచి కాపాడుతున్నారు. మీ రాజ్యంలో మళ్ళీ మమ్మలను ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ సీయోనుకు మమ్మల్ని నడిపించబోతున్నారు. అక్కడ మీరు అగ్ని ప్రాకారములు ఉండబోతున్నారు. అట్టి కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, మన విభుడునైన నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.